నమస్కారం, వెల్కమ్ టు టీవీ న్యూస్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆకాశ మార్గాన స్నేహవారధి, భారత చైనాల మధ్య నేరుగా విమాన సర్వీసులు. దుర్గామాత నిమజ్జనోత్సవంలో విషాదం, 11 మంది భక్తులు మృతి. అధునాతన పరికరాలతో కంటి పరీక్షలు, పులికపూడి శ్రీనివాసరావు. కోవిడ్ సంక్షోభం, గుల్వాన్ ఉద్రిక్తతలతో బీటుబారిన భారత్ చైనా బంధానికి భారతీయ విమానాలు మళ్లీ ఆకాశ మార్గాన స్నేహవారధి నిర్మించనున్నాయి. సుమారు ఇరు దేశాల మధ్య 5 ఏళ్ల నుంచి ఆగిపోయిన భారత్ చైనా నేరుగా విమాన సర్వీసులను అతి త్వరలో పునరుద్ధరించబడనున్నాయి. ఈ నెల చివరి నాటికి ఇరు దేశాల మధ్య విమాన సర్వీసులు పునరుద్ధరించే అవకాశం ఉంది. ఈ మేరకు భారత చైనాల మధ్య సానుకూల వాతావరణంలో చర్చలు కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏడాపేడా టారిఫ్ల మోత భోగించడంతో విసిగిపోయిన భారత చైనాలు మళ్లీ స్నేహ గీతాన్ని ఆలపిస్తున్నాయి. ఇందులో భాగంగానే నేరుగా విమాన సర్వీసుల పునఃప్రారంభానికి శ్రీకారం చుట్టబోతున్నాయి. మధ్యప్రదేశ్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. ఖాండ్వాలో తీవ్ర విషాదం నెలకొంది. దుర్గామాత నిమజ్జనోత్సవంలో అపశృతి జరిగింది. దుర్గమ్మ విగ్రహాన్ని నిమజ్జనానికి తీసుకువెళ్తుండగా ట్రాక్టర్ చెరువులో పడిపోయింది. దీంతో 11 మంది భక్తులు ప్రాణాలు కోల్పోయారు. దీంతో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యాభివృద్ధికి దాతల సహకారం అపూర్వమని నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకటరామ్ అన్నారు. మోపిదేవి మండలం కుక్కిరిగడ్డలో దాతలు ఆర్థిక సహకారంతో 25 లక్షల అంచనాతో జిల్లా పరిషత్ హైస్కూల్ కు 2 అంతస్తుల అదనపు తరగతి భవన సముదాయ నిర్మాణ పనులు చేపట్టారు. ముఖ్య అతిథిగా నియోజకవర్గ యువ నాయకులు మండలి వెంకటరామ్ ఇచ్చేసి శంకుస్థాపన చేశారు. పోతురాజు గుడి నుంచి చెరువు వరకు నూతన డ్రైనేజీ నిర్మాణానికి 20 లక్షలు జెడ్పీ నిధులతో గ్రామ పంచాయతీ వద్ద భూమి పూజ చేశారు. ముందుగా విజయదశమి పర్వదినం సందర్భంగా గ్రామంలోని శ్రీ బ్రహ్మరాంబ సమేత శ్రీ మల్లేశ్వర స్వామివారి దేవస్థానంలో వేద పండితులు ప్రత్యేక పూజలు నిర్వహించి వేద స్వస్తితో అతిథులకు ఆశీర్వచనం పలికారు. ఆలయం వద్ద నుంచి అతిథులకు దాతలకు తీన్మారు డప్పులు కోలాటంతో అపూర్వ స్వాగతం పలికారు. తక్కువండి కొద్దిగా ఎన్టీఆర్ జిల్లా తిరువూరు పట్టణంలోని బోసుబొమ్మ సెంటర్ ఎస్ఆర్ టవర్స్ నందు కేఆర్ఎస్ ఆప్టికల్స్ నూతన షాప్ ను శాసనసభ్యులు కొలికపూడి శ్రీనివాసరావు ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ మంచి అధునాతన పరికరాలతో కంటి పరీక్షలు చేస్తూ వెంటనే ఇక్కడే కళ్లజోళ్లు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. తిరువూరు పట్టణ ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. అన్న ఫోన్ తీయండి పట్టుకోండి. కేంద్రంలో వివిధ ప్రభుత్వ శాఖల వ్యవహారాలను పరిశీలించే పార్లమెంటు స్థాయి సంఘాలను లోక్సభ స్పీకర్ ఓం బిర్లా పునర్వ్యవస్థీకరించారు. పెట్రోలియం, సహజ వాయువుల పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ మెంబర్ గా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ని నియమించారు. కీలకమైన పెట్రోలియం, సహజ వాయువుల స్థాయి సంఘంలో ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తో పాటు మచిలీపట్నం ఎంపీ వల్లభనేని బాలశౌరి కూడా చోటు దక్కింది. ఈ మేరకు వివిధ పార్లమెంటరీ కమిటీలకు సభ్యులను నియమించిన విషయాన్ని తెలియజేస్తూ పార్లమెంటరీ సెక్రటరీ జనరల్ కెఎస్ సోమశేఖర్ జాబితా విడుదల చేశారు. గతంలో పోలిస్తే ఈసారి కేంద్ర ప్రభుత్వంలో వివిధ కమిటీలలో టీడీపీకి ఎక్కువ ప్రాధాన్యత లభిస్తుండడం విశేషం. జీలిగిమిల్లి గ్రామానికి చెందిన గడ్డం జనార్దన్ రావు కుమారుడు నిహాన్ కుక్కకాటుకు గురై గాయాల పాలయ్యాడు. ప్రస్తుతం జీలిగిమిల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆ బాలుడిని పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు గురువారం ప్రత్యక్షంగా పరామర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వైద్యులతో మాట్లాడి బాలుడికి తగిన వైద్య సేవలు అందించాలని, అవసరమైతే వెంటనే పెద్ద ఆసుపత్రికి తరలించే చర్యలు తీసుకోవాలని సూచించారు. చిన్నారి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
సురేంద్ర సెక్రటరీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ క్రిస్టియన్ సెల్ అధికార ప్రతినిధి పీటర్ నారాయణ ఆధ్వర్యంలో కుప్పంలోని క్రిస్టియన్ మైనార్టీ హాల్లో క్రిస్టియన్ సోదరులకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ పార్టీ క్రిస్టియన్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు స్వామిదాస్ పాల్గొన్నారు. ఆయనకి కుప్పం క్రిస్టియన్ సోదరులు ఘన స్వాగతం పలికారు. కుప్పంలో మైనార్టీ క్రిస్టియన్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి ఎమ్మెల్యేకు వివరించారు. టీడీపీ పార్టీ క్రిస్టియన్ రాష్ట్ర అధ్యక్షుడు స్వామిదాస్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో క్రిస్టియన్ మైనార్టీలకు ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి మైనార్టీ క్రిస్టియన్లకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి వివరించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా కుప్పం నియోజకవర్గంలో పాస్టర్లు ఎదుర్కొంటున్న సమస్యల గురించి వివరించడం జరిగిందని, ఈ విషయంపై రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించే విధంగా చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుప్పం నియోజకవర్గంలోని 4 మండలాల పాస్టర్లు పాల్గొన్నారు. ఒక అవగాహన సదస్సు పెట్టుకొని గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు మనకు ఏమేమి సంక్షేమ పథకాలు ఇస్తున్నారో అవన్నీ వీళ్ళకు చెప్పడానికి ఈరోజు కుప్పం నియోజకవర్గంలో వచ్చాము. అదేవిధంగా గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు గారు విదేశీ విద్య అయితేనేమి, మనకు సబ్సిడీ లోన్స్ అయితేనేమి, మనకు చర్చికి అంటే మనకు స్థలాలుండి చర్చి నిధులు అయితేనేమి, ఇలా మనకు పాస్టర్స్ చాలామంది పాస్టర్స్ ఉంటారు, వాళ్ళకు మ్యారేజ్ లైసెన్స్ ఆ విషయం అయితేనేమి, మనకు క్రిస్మస్ ఐటీ ప్రోగ్రామ్కి నిధులు అయితేనేమి, ఇవన్నీ మనము ముఖ్యంగా ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో బరేల్ గ్రౌండ్ చాలా అవసరం ఉంది. ఈ పాస్టర్స్ అంతా నా దృష్టికి తెచ్చారు. తప్పకుండా నేను గౌరవనీయులు నారా చంద్రబాబు నాయుడు సార్ దృష్టికి నేను తీసుకెళ్తాను. ఆయన మన పాస్టర్స్ను క్రైస్తవులను ప్రేమించి మనకు ఆయన ముఖ్యమంత్రి అవుతూనే 11 సంక్షేమ పథకాలు ఇచ్చాడు కాబట్టి అవన్నీ మనము యూటిలైజ్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఒక మన క్రిస్టియన్ మైనార్టీ మీటింగ్ హాల్లో ఒక అవగాహన సదస్సు పెట్టుకొని అందరికీ చెప్పడం జరిగింది. ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఈ క్రిస్టియన్ కార్పొరేషన్ నిర్వీర్యం చేయడం జరిగింది. మరలా దేవుని కృపతో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతూనే మనకు అనేక సంక్షేమ పథకాలు పెట్టి 150 కోట్ల బడ్జెట్తో మనకు క్రైస్తవులకు ఇవ్వడం జరిగింది. ఇవన్నీ మేము ప్రతి నియోజకవర్గంలో క్రిస్టియన్ సెల్ తరఫున తిరిగి ప్రతి నియోజకవర్గంలో ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్క సంక్షేమ పథకము. దసరా శరన్నవరాత్రుల్లో భాగంగా విజయదశమి పర్వదినం సందర్భంగా పోలవరం ఎమ్మెల్యే చిరి బాలరాజు కుటుంబ సమేతంగా జీలుగుమిల్లి జగదంబ ఆలయాన్ని దర్శించారు. అమ్మవారి ఆశీస్సులు తీసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చిరి బాలరాజు మాట్లాడుతూ దసరా పర్వదినం అధర్మంపై ధర్మం, అసత్యంపై సత్యం సాధించిన విజయానికి ప్రతీకగా నిలుస్తుందని తెలిపారు. ప్రజలందరికీ శాంతి, సమృద్ధి, ఆయురారోగ్యాలు కలగాలని అమ్మవారిని ప్రార్థించినట్లు తెలిపారు. అలాగే సమాజంలో న్యాయం, సత్యం, సమానత్వం నెలకొనేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. సాంప్రదాయాలు, సాంస్కృతిక విలువలు ప్రజల జీవన విధానంలో మరింత బలపడటానికి ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా కార్యదర్శి గడ్డమణుగు రవికుమార్, మండల అధ్యక్షులు పసుపులేటి రాము, ఆలయ కమిటీ చైర్మన్ చిర్రి వెంకటేశ్వరరావు, కూటమి నాయకులు, భక్తులు పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు. మాసాయిపేట మండల వ్యాప్తంగా విజయదశమి వేడుకలు ఘనంగా నిర్వహించారు. విజయదశమి దసరా పురస్కరించుకుని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్థానిక గ్రామ పంచాయతీ కార్యాలయంలో గ్రామ పురోహితులు ఆయుధ పూజ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించారు. అనంతరం గ్రామస్తులంతా డప్పు చప్పుళ్లతో ఊరేగింపుగా వెళ్లి పాలపిట్టను దర్శనం చేసుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. अनंतासनाय प्रणवस्य परब्रह्मऋषि परमात्मने दैवी गायत्री जन्नः प्राणायामे विनियोगः निटारगुत्सवघने मंगलमुहूर्ते सर्वदिव्यां जम्बोद्वीपे भरतवर्षे भरतखण्डे शुक्लपक्षे विजयदशम्यायां तिथौ बृहस्पतिवासरे श्रवणा नक्षत्र शुभयोग शुभकरण एवं गुण विशेषण ఎన్టీఆర్ జిల్లా తిరువూరు శాంతినగర్ యువత ఆధ్వర్యంలో దేవి నవరాత్రుల సందర్భంగా బతుకమ్మ అమ్మవారిని వివిధ రకాల పూలతో అలంకరించారు.
ప్రతిరోజు భక్తి శ్రద్ధలతో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. అమ్మవారిని నగర ఉత్సవానికి ఘనంగా ఊరేగింపుతో బతుకమ్మ అమ్మవారిని తీసుకువెళ్తున్నారు. 11 రోజులు సహకరించిన భక్తులందరికీ బతుకమ్మ అమ్మవారి ఆశీర్వాదాలు ఇవ్వాలని మహిళలు అందరూ అమ్మవారిని వేడుకున్నామని బతుకమ్మ భక్తులు తెలియజేశారు. కృష్ణా జిల్లా మోపిదేవి గ్రామంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ వల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి దేవస్థానం నందు విజయదశమి పర్వదినాన్ని పురస్కరించుకుని విశేషంగా కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా ఆలయంలో సమీ వృక్ష పూజ నిర్వహించారు. అనంతరం స్వామివారు అమ్మవార్లు మయూర వాహనంపై ఆరాధ్య దంపతులుగా గ్రామోత్సవంగా భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్ అచ్యుత మధుసూదనరావు, ప్రధాన అర్చకులు, వేద పండితులు, అర్చక స్వాములు, ఆలయ సిబ్బంది, భక్తులు, గ్రామస్తులు విశేషంగా పాల్గొన్నారు. విజయదశమి నాడు సమీ వృక్ష పూజ ప్రాధాన్యత. పౌరాణిక కథనాల ప్రకారం పాండవులు అజ్ఞాతవాసం ముగిసిన అనంతరం ఆయుధాలను సమీ వృక్షంలో దాచారని, విజయదశమి రోజున వాటిని తిరిగి సముపార్జించుకుని యుద్ధంలో విజయం సాధించారని విశ్వసిస్తారు. సమీ వృక్షానికి అపజయం లేని వృక్షం అనే విశేషత ఉందని, దానిని పూజించడం వల్ల శత్రువులపై విజయాన్ని, ఐశ్వర్యాన్ని, శాంతి సమృద్ధులను ప్రసాదిస్తుందని శాస్త్రజ్ఞ విశ్వాసం ఉంది. అందువల్లే విజయదశమి రోజున సమీ వృక్షాన్ని పూజించడం ఆనవాయితీగా కొనసాగుతుందని పండితులు వివరించారు. ओम देवे वृक्षदेवताभ्यो नमो नमः शिवये देवाय नमः रुद्राय देवाय नमः इंद्राय देवाय नमः हिमाय देवाय नमः महादेव देवाय नमः भवदेव विष्णुये नमः सर्वदेव विष्णुये नमः ईशानदेव विष्णुये नमः सूर्ये देव विष्णुये नमः रुद्रदेव विष्णुये नमः इंद्रदेव विष्णुये नमः हिमदेव विष्णुये नमः महादेव विष्णुये नमः ओम केशवाय नमः ओम नारायणाय नमः ओम पुरुषोत्तमाय नमः ओम सोमचराय नमः ओम नारसिंहाय नमः ओम अच्युताय नमः धूपोऽयं प्रतिरुच्यतां दिवे वृक्षदेवताभ्यो नमः धूपमाघ्रामयामि पुष्पायाश्च पुष्पणैः रात्रे प्रयोगाचारो నవరాత్రి ఉత్సవాలలో భాగంగా మరకలవారిపల్లె శ్రీ సుదర్శన ఆశ్రమంలో వెలసిన శ్రీ రాజరాజేశ్వరి దేవి ఆలయంలో శ్రీ రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. శ్రీ రామానుజ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో సహస్ర చండీ హోమం నిర్వహించారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వెంకటాచలాధీశం శ్రీయాధ్యాసిత వక్షసం శ్రితచేతన మందారం శ్రీనివాసమహం భజే. మన మడకలవారిపల్లెలో చేసి ఉన్నటువంటి సుదర్శన ఆశ్రమంలో చక్కగా శరన్నవరాత్రి మహోత్సవంలో రంగరంగ వైభవంగా ఈ రోజుకి నిన్నటికి 10 రోజులు పూర్తి చేసుకొని 11వ రోజు విజయదశమి రోజున చక్కగా చండీ హోమం, ఉదయాన్నే స్వామి అమ్మవారి యొక్క అభిషేకాలు, తర్వాత ఇప్పుడు 10:30-11 గంటలకు మహాచండీ హోమం ప్రారంభమవుతుంది. అలాగే సాయంత్రం ప్రతి ఒక్కరు కూడా ఇచ్చేసి సింహవాహనం, అలాగే శమీ పూజ, శమీ దర్శనం ఉంటుంది. చక్కగా ఈ నవరాత్రిలో ముఖ్యమైన దినం ఈరోజు కాబట్టి అందరూ కూడా ఇచ్చేసి అమ్మవారి కృపకు పాత్ర కావాల్సిందిగా కోరుతున్నాం. జై శ్రీమన్నారాయణ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆకాశ మార్గాన స్నేహవారధి, బాలచేర్యాల మధ్య నేరుగా విమాన సర్వీసులు. దుర్గామాత నిమజ్జనోత్సవంలో విషాదం, 11 మంది భక్తులు మృతి. అధునాతన పరికరాలతో కంటి పరీక్షలు, పులికపూడి శ్రీనివాసరావు. ఇవి ఇప్పటి వరకు బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 1 టీవీ న్యూస్.